నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ప్రీవియస్ పేపర్ల అనాలిసిస్ అనేటువంటిది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో మనము టెట్ 2024కి సంబంధించి, ఇక్కడ 25 పడింది, 2024కి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్లో 91 నుంచి 110 వరకు ఉన్నటువంటి ప్రశ్నల్ని ఒకసారి అనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటి సమాధానాలు, వాటితో పాటుగా చక్కటి వివరణ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న, ఇటువంటి వ్యక్తులు దైనందిన కార్యక్రమాలు జరుపుకోవడానికి ఇతరులపై ఆధారపడతారు? ఆప్షన్ ఏ నిర్దిష్ట అభ్యసన సమస్యలు కలిగిన వారు, ఆప్షన్ బి తీవ్ర బుద్ధిమాంద్యత కలిగినటువంటి వారు, ఆప్షన్ సి మిత బుద్ధిమాంద్యత కలిగినటువంటి వారు, ఆప్షన్ డి వినికిడి లోపం కలిగిన వారు. వీరిలో ఎవరు దైనందిన కార్యక్రమాలు జరుపుకోవడంలో ఇతరులపై ఆధారపడతారు అని అడుగుతున్నారు. ఒకవేళ సరైన సమాధానం మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక 5 సెకండ్ల సమయం ఇస్తున్నాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానము ఆప్షన్ బి తీవ్ర బుద్ధిమాంద్యత కలిగినటువంటి వారు. ఎవరైతే తీవ్ర బుద్ధిమాంద్యత కలిగి ఉంటారో అటువంటి పిల్లలు మానసిక వయస్సు చాలా తక్కువగా ఉంటుంది. వారికి బట్టలు వేసుకోవడం కానీ, తినడం కానీ, ఇలాంటి చిన్న చిన్న పనులకు కూడా ఇతరులపై ఆధారపడేటువంటి తత్వం ఉంటుంది, ఇతరులపై ఆధారపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మిగిలినటువంటి ఆప్షన్లు పరిశీలించినట్లయితే నిర్దిష్ట అభ్యసన సమస్యలు ఉన్న వారికి కేవలం చదవడం రాయడంలో మాత్రమే తేడా ఉంటుంది. వాళ్ళు చదవడం రాయడంలోనే ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ దైనందిన జీవిత పనుల అన్నిటిని కూడా సులభంగా సొంతంగా చేసుకోగలుగుతారు. ఇక మిత బుద్ధి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం శిక్షణ ఇచ్చినట్లయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళకి వినడం మాత్రమే సమస్య, కానీ మిగిలినటువంటి శారీరక పనులన్నీ కూడా తమకు తాముగా చేసుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇతరులపై ఆధారపడడం అనేటువంటిది కూడా వారికి ఉండదు అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. తక్కువ బుద్ధిమాంద్యత గల వ్యక్తుల యొక్క ప్రజ్ఞాలబ్ధి వీటి మధ్యన ఉంటుంది అని చెప్పి ఒక అవధి ఇవ్వడం జరిగింది. తక్కువ బుద్ధిమాంద్యత ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఏ అంకెల మధ్యలో ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు జరుగుతోంది. ఆప్షన్ ఏ 50 నుంచి 70 మధ్యలో, ఆప్షన్ బి 20 నుంచి 35 మధ్యలో, ఆప్షన్ సి 20 కంటే తక్కువగా, ఆప్షన్ సి డి 35 నుంచి 50 మధ్యన. సరైన సమాధానం మీకు తెలిసింది అన్నట్లయితే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. 5 సెకండ్ల సమయం ఇస్తున్నాను. ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ ఏ 50 నుంచి 70 మధ్యలో. మితమైన లేదా తక్కువ బుద్ధిమాంద్యత అని ఎవరిని పిలుస్తారు అంటే, ఎవరికైతే ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 70 మధ్య ఉంటుందో వారిని మితమైన బుద్ధిమాంద్యులు లేదా తక్కువ బుద్ధిమాంద్యులు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మిగిలిన ఆప్షన్లు గమనించినట్లయితే 35 నుంచి 50 మధ్య కనుక ఉంది అన్నట్లయితే దాన్ని మోడరేట్ బుద్ధిమాంద్యత అని చెప్పి పిలుస్తూ ఉంటారు. తెలుగులో అయితే మధ్యస్థ బుద్ధిమాంద్యత అని చెప్పి పిలుస్తూ ఉంటారు. 20 నుంచి 35 వరకు ఉంది అన్నట్లయితే తీవ్ర బుద్ధిమాంద్యులు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఒకవేళ 20 కంటే తక్కువగా ఉంది అన్నట్లయితే అతి తీవ్రమైన బుద్ధిమాంద్యత అని చెప్పి పిలవడం జరుగుతుంది. దీన్ని బట్టి మనకి అవధిని బట్టి వాళ్ళ యొక్క పేర్లని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. డౌన్ సిండ్రోమ్ కలిగినటువంటి వాళ్ళలో క్రోమోజోముల సంఖ్య, డౌన్ సిండ్రోమ్ అనేది ఒక వ్యాధి, ఆ వ్యాధి ఉన్న వాళ్ళలో క్రోమోజోముల సంఖ్య ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 45, ఆప్షన్ బి 46, ఆప్షన్ సి 47, ఆప్షన్ డి 48. సరైన సమాధానం మీకు తెలిసింది అన్నట్లయితే ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానము ఆప్షన్ సి 47. సాధారణ మానవులలో 46 క్రోమోజోములు ఉంటాయి. 23 జతలు అని చెప్తాము, 46 క్రోమోజోములు ఉంటాయి. కానీ డౌన్స్ సిండ్రోమ్ అనేటువంటిది వ్యాధి ఉన్న వాళ్ళలో 21వ జత క్రోమోజోములు అదనంగా చేరడం వలన, 21వ జతలో అదనంగా ఒక క్రోమోజోము చేరడం వలన 47 క్రోమోజోములు ఉంటాయి. మామూలుగా అయితే 46 ఉంటాయి అనుకుంటున్నాం కదా, వీళ్ళకి అదనంగా ఒకటి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే 21వ జతలో ఉంటుంది. కాబట్టి మొత్తంగా సంఖ్య ఎలా మారుతుంది అంటే 46 + 1 47 క్రోమోజోములు ఉంటాయి. ఇది ట్రైజోమీ 21 అని చెప్పి అంటారు. ఈ క్రోమోజోమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రైజోమీ 21 అని చెప్పి అంటారు. కాబట్టి 46 అనేది ఏ రకమైన లోపము లేనటువంటి వాళ్ళలో ఈ సాధారణ మానవులకు ఉండేటువంటి సంఖ్య. అలాగే 45 ఉంటే అక్కడ కూడా ఒక వ్యాధి ఉంటుంది, దాన్ని టర్నర్ సిండ్రోమ్ అని చెప్పి అంటారు. ఎక్కువ ఉంటేనేమో డౌన్స్ సిండ్రోమ్ అని చెప్పి అంటున్నాము, తక్కువ ఉంది అంటేనేమో టర్నర్స్ సిండ్రోమ్ అని చెప్పి అంటున్నాము. మొత్తంగా 45 ఉంది అన్నట్లయితే దాన్ని టర్నర్ సిండ్రోమ్ అని చెప్పి పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం.
సో, చిన్న తల ఉండడాన్ని ఏమని పిలుస్తారు? అంటే తల చిన్నదిగా ఉండడాన్ని ఏమని పిలుస్తారు అని జెప్పి అడుగుతున్నారు. సో, ఆప్షన్ ఏ ఫినైల్ కీటోన్యూరియా, ఆప్షన్ బి క్రెటినిజం, ఆప్షన్ సి మైక్రోసెఫాలస్, ఆప్షన్ డి మైక్రోసెఫాలస్. సో, మీకు సరైన సమాధానం తెలిసింది అన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. 5 సెకండ్ల సమయం ఇస్తున్నాను. సో, ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ డి మైక్రోసెఫాలస్. లాటిన్ భాషలో మైక్రో అనే పదానికి అర్థం చిన్నది అని అర్థము. అలాగే సెఫాలస్ అనే పదానికి అర్థం తల. సో, మైక్రోసెఫాలస్ అంటే చిన్న తల కలిగినటువంటి వాళ్ళు. ఎవరైతే పిండ దశలో ఉన్నప్పుడు మెదడు సరిగ్గా వృద్ధి చెందకపోవడం వలన తల పరిమాణం అసాధారణంగా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది కొంతమందిలో. ఇలాంటి పరిస్థితిని మైక్రోసెఫాలస్ అని చెప్పి పిలుస్తారు. ఇక మిగిలిన ఆప్షన్స్‌లో పరిశీలించినట్లయితే మ్యాక్రోసెఫాలస్ అంటే తల పరిమాణము సాధారణ పరిమాణం కంటే పెద్దదిగా ఉండడం. మ్యాక్రో అంటే పెద్దది కదా! సో, తల పరిమాణం పెద్దదిగా ఉంటే మ్యాక్రోసెఫాలస్ అని చెప్పి పిలుస్తాము. అదే తల పరిమాణం చిన్నదిగా ఉంది అన్నట్లయితే మైక్రోసెఫాలస్ అని చెప్పి పిలుస్తాము. ఇక ఆప్షన్‌లో ఉన్నటువంటి క్రెటినిజం అనే పదము థైరాయిడ్ లోపం వలన వచ్చేటువంటి శారీరక, మానసిక ఎదుగుదల లోపాన్ని సూచిస్తుంది. ఫినైల్ క్విటోన్యూరియా అనేటువంటిది ఒక జన్యుపరమైనటువంటి జీవక్రియ లోపం అన్నమాట. సో, మొత్తంగా అన్ని ఆప్షన్ల గురించి మనం తెలుసుకోగలిగాము అన్నట్లయితే ఫ్యూచర్‌లో ఎలాంటి బిట్ అడిగినా కూడా మనం సమాధానం చెప్పగలుగుతాము. సో, దానికి తగినట్లుగా మనకి ఈ చక్కటి వీడియోలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చెప్పేటువంటి విధానం మీకు నచ్చింది అన్నట్లయితే లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇలాంటి వీడియోలు మీకు నచ్చుతున్నాయి అని చెప్పి తెలిస్తే మేము మరిన్ని వీడియోలని ఈ తరహాలో రూపొందించి అందించేటువంటి ప్రయత్నం చేస్తాము. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్దాము. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి దివ్యాంగుల కోసం అంతర్జాతీయంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో జరుపుకునేటువంటి కార్యక్రమం ఏంటి? దివ్యాంగుల కోసం అంతర్జాతీయంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో జరుపుకునేటువంటి కార్యక్రమం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవము, ఆప్షన్ బి దివ్యాంగుల దినోత్సవము, ఆప్షన్ సి ప్రపంచ ఆరోగ్య దినోత్సవము, ఆప్షన్ డి అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవము. సో, వీటిలో అంతర్జాతీయ దివ్యాంగుల కోసం జరుపుకునేటువంటి దినోత్సవం ఏంటి అని అడుగుతూ ఉన్నారు. సో, మీకు సరైన సమాధానం తెలిసింది అన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో, ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ బి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవము. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 3వ తేదీన గుర్తుపెట్టుకోవాలి డేటు. డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక మిగిలినటువంటి ఆప్షన్లు చూసినట్లయితే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా డిసెంబర్ 1వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అనేది అక్టోబర్ 5వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. సో, డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంగా జరుపుకుంటారు కాబట్టి ఈ డేట్‌తో సహా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్దాము. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళే ముందు మనము నవచైతన్య కాంపిటీషన్స్ స్పెషల్ ఎడ్యుకేషన్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం చక్కటి ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. చాప్టర్ వైస్ ఎగ్జామ్స్, రివిజన్ టెస్ట్‌లు, డివిజనల్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లతో కూడినటువంటి చక్కటి ఎగ్జామ్ సిరీస్‌ని రన్ చేయడం జరుగుతుంది. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి మెటీరియల్‌ని కూడా సిద్ధం చేస్తున్నాము. స్పెషల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి ఆన్‌లైన్ క్లాసెస్‌ని కూడా రన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. సో, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే 9640717460 అనేటువంటి నెంబర్‌కి కాంటాక్ట్ చేసి మీకు ఈ వివరాలు తెలిసినటువంటి ప్రయత్నం చేయొచ్చు. దాంతో పాటుగా ఆన్‌లైన్ ఎగ్జామ్స్ తీసుకోవాలి అన్నట్లయితే నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపిస్తుంది. నవచైతన్య ఎగ్జామ్స్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో, నిర్దిష్ట అభ్యసన సమస్యలు ఉన్న పిల్లలకు ఈ బోధనా పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారు. నిర్దిష్ట అభ్యసన సమస్యలు ఉన్నటువంటి పిల్లలకి ఏ రకమైనటువంటి బోధనా పద్ధతిని ఎక్కువగా వినియోగిస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. సో, మొట్టమొదటిది ఆప్షన్ ఏ వచ్చేసి విఏఎస్టీ పద్ధతి, ఆప్షన్ బి వచ్చేసి విఏకీటీ పద్ధతి, ఆప్షన్ సి విఏకేఎస్ పద్ధతి, ఆప్షన్ డి వికేఎస్ఏ పద్ధతి. సో, ఆప్షన్స్‌లో సరైన సమాధానం ఏది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో, ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ బి విఏకేటీ పద్ధతి. సో, ఇందులో విఏకేటీ అంటే వి అంటే విజువల్, విజువల్ అంటే చూడడము. ఏ అంటే ఆడిటరీ, ఆడిటరీ అంటే వినడము. కే అంటే కైనెటిక్స్, కైనెటిక్స్ అంటే కదలడము. నెక్స్ట్ టీ అంటే టాక్టిల్, టాక్టిల్ అంటే స్పర్శ. సో, ఎవరైతే అభ్యసన సమస్యలు కలిగి ఉంటారో లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్నటువంటి పిల్లలకి ఈ 4 ఇంద్రియాల ద్వారా ఒకేసారి బోధించడం ప్రయత్నం చేయడం జరుగుతుంది.
జరుగుతుంది. ఇలా చేయడం వలన వారు విషయాన్ని బాగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 ఇంద్రియాల ద్వారా అభ్యసనం జరిగేటువంటి పద్ధతి వీఏకేటీ పద్ధతి అనేటువంటి దాన్ని నిర్దిష్ట అభ్యసన సమస్యలు ఉన్నటువంటి పిల్లలలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఇక మిగిలినటువంటివన్నీ కూడా జస్ట్ ఐచ్ఛికంగా ఇచ్చినటువంటి మాత్రమే స్పెల్లింగ్స్‌లో మార్పులు ఇచ్చినవి మాత్రమే. ఇవేవి కూడా ప్రామాణికమైనటువంటి పద్ధతులు కాదు. సో, నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్దాము. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి పొగడ్త, చిరునవ్వు, అభినందన మొదలైనటువంటివి ఈ రకమైన పునర్బలనాలు. పునర్బలనాల్లో పొగడ్త, చిరునవ్వు, అభినందన ఏ రకమైనవి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ప్రాథమిక, ఆప్షన్ బి సాంఘిక, ఆప్షన్ సి ద్వితీయ, ఆప్షన్ డి భావోద్వేగ. 4 ఏది సరైన సమాధానం అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ బి సాంఘిక. పిల్లలు మంచి పని చేసినప్పుడు వారిని మెచ్చుకోవడము, చిరునవ్వుతో ప్రోత్సహించడము అనేవి సమాజంలో వ్యక్తుల మధ్యలో జరిగేటువంటి పరస్పరమైన చర్యలు. వీటిని సాంఘిక పునర్బలనాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాము. కాబట్టి ఈ సాంఘిక పునర్బలనాల వర్గానికి ఇవి చెందుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ప్రాథమిక పునర్బలనాలు అంటే జీవించడానికి అవసరమైనవి. జీవించడానికి అత్యవసరమైనటువంటి ఆహారము, నీరు, నిద్ర మొదలైనటువంటి వాటిని ప్రాథమిక పునర్బలనాలు అని చెప్పి పిలుస్తాము. సో, నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్దాము. ఈ పిల్లలకు ఇంటి వద్దనే విద్య అవసరం ఉండదు. ఇంటి వద్దనే విద్య అవసరం ఉండదు అని చెప్పి అడుగుతున్నాడు. అండర్‌లైన్ చేసుకోండి ఉండదు అనే పదాన్ని. సో, ఎవరికి ఉండదు? ఎవరికి ఇంటి వద్దనే విద్య అవసరం ఉండదు అంటే ఆప్షన్ ఏ తీవ్ర, అతి తీవ్ర బుద్ధిమాంద్యత, ఆప్షన్ బి తీవ్ర బహుళ వైకల్యము, ఆప్షన్ సి అతి తీవ్ర సెరిబ్రల్ పాలసీ, ఆప్షన్ డి ఆటిజము. సో, ఈ 4 ఏది సరైన సమాధానం అనుకుంటున్నారో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ డి ఆటిజం. ఆటిజం ఉన్న పిల్లలకి సరైన శిక్షణ, వాతావరణం ఉంటే వారు పాఠశాలకు వెళ్ళి సాధారణ పిల్లలతో కలిసి చదువుకోగలుగుతారు. అంటే ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేయడంతో పాటుగా శిక్షణ ఇచ్చేటువంటి వెసులుబాటు కూడా ఉంది అన్నట్లయితే వాళ్ళు చక్కగా నార్మల్ పిల్లలతో పాటుగా చక్కగా స్కూల్‌కి వెళ్ళి చదువుకోగలుగుతారు. కానీ మిగిలినటువంటి ఆప్షన్స్‌లో చూసినప్పుడు తీవ్ర బుద్ధిమాంద్యత, అతి తీవ్ర బుద్ధిమాంద్యత అనేటువంటిది కానీ, తీవ్ర బహుళ వైకల్యం కానీ, అతి తీవ్ర సెరిబ్రల్ పాలసీ కానీ ఇవి ఉన్నాయి అన్నట్లయితే వాళ్ళు శారీరకంగా చాలా కష్టంతో కూడుకున్నటువంటి ఆహారం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. అలాగే మానసికంగా కూడా వాళ్ళలో ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వారంతట వారు పాఠశాలకు రావడము, నార్మల్ పిల్లలతో కలిసి చదువుకోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వారికి ఎవరు తీవ్ర, అతి తీవ్ర బుద్ధిమాంద్యత, అతి తీవ్ర సెరిబ్రల్ పాలసీ, తీవ్ర బహుళ వైకల్యము ఈ 3 ఉన్నటువంటి వాళ్ళని తప్పనిసరిగా ఇంటి వద్దనే ఉండి వాళ్ళకి బోధన జరపాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్దాము. డిస్ప్రాక్సియా అనేది దీనికి సంబంధించింది. డిస్ప్రాక్సియా అనేది దేనికి సంబంధించింది అని అడుగుతూ ఉన్నాడు. ఆప్షన్ ఏ వినికిడి లోపము, ఆప్షన్ బి దృష్టి లోపము, ఆప్షన్ సి మరుగుజ్జుతనము, ఆప్షన్ డి నిర్దిష్ట అభ్యసన సమస్యలు. డిస్ప్రాక్సియా దేనికి సంబంధించింది? మీకు తెలిసినట్లయితే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ డి నిర్దిష్ట అభ్యసన సమస్యలు. డిస్ప్రాక్సియా అనేటువంటిది నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక సమస్య. నిర్దిష్ట అభ్యసన సమస్య అని చెప్పి అంటాము. సో, ఎస్ఎల్డి దీని వలన ఏమవుతుంది అంటే కండరాల సమన్వయం లోపిస్తుంది. కండరాల సమన్వయం లోపించడం వలన వారు పనులు చేయడం అనేది కష్టమైపోతూ ఉంటుంది. సో, ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్‌లో మిగిలినటువంటివన్నీ కూడా వినికిడి లోపము, దృష్టి లోపం అనేది ఇంద్రియాలకు సంబంధించినటువంటి వైకల్యాలు కాగా మరుగుజ్జుతనము అనేటువంటి శారీరక పెరుగుదలకు సంబంధించినటువంటి లోపంగా మనం చెప్పుకోవచ్చు. సో, నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాము. సో, 100వ ప్రశ్న వచ్చేసి జాతీయ దృష్టి సంబంధిత దివ్యాంగుల సాధికార సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? సో, జాతీయ దృష్టి సంబంధిత దివ్యాంగుల సాధికార సంస్థ. సో, దృష్టి లోపం కలిగినటువంటి వాళ్ళకి సంబంధించి సాధికార సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి డెహ్రాడూన్, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి హైదరాబాద్. సరైన సమాధానం మీకు తెలిసింది అన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ బి డెహ్రాడూన్‌లో ఉన్నది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ విజువల్ డిజేబిలిటీస్ అనేటువంటి సంస్థ. ఇది జాతీయ దృష్టిలోపం కలిగినటువంటి దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఇది ఎక్కడ ఉంది అంటే డెహ్రాడూన్లో ఉంది. సో ముంబైలో శ్రవణ లోపం కలిగినటువంటి వారికి సంస్థ ఏర్పాటు చేయబడింది. ముంబైలో ఏముంది అంటే శ్రవణ లోపం కలిగినటువంటి వారికి సంస్థ ఏర్పాటు చేయబడింది. అలాగే హైదరాబాద్లో వచ్చేసి బుద్ధిమాంద్యత బహుళ వైకల్యాలు ఉన్నటువంటి వారి కోసం సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి దృష్టిలోపమేమో డెహ్రాడూను, శ్రవణ లోపమేమో ముంబై, బుద్ధిమాంద్యత బహుళ వైకల్యాలు అనేవేమో హైదరాబాద్గా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. బుద్ధిమాంద్యత గల పిల్లలకు ఈ శిక్షణ పద్ధతి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో బుద్ధిమాంద్యత కలిగినటువంటి పిల్లలకి ఏ రకమైనటువంటి పద్ధతి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ప్రయోగ పద్ధతి, ఆప్షన్ బి ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ సి కార్యాంశ విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ డి హ్యూరిస్టిక్ పద్ధతి. సో ఇందులో ఏది సరైన సమాధానం అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ సి కార్యాంశ విశ్లేషణ పద్ధతి. బుద్ధిమాంద్యత ఉన్నటువంటి పిల్లలకి ఒక పెద్ద పనిని ఒకేసారి గ్రహించడం అనేది దాదాపు సాధ్యం కాదు. వాళ్ళకి చాలా కష్టమైనటువంటి పని అనమాట. అందుకనే ఏం చేయాలి అంటే ఆ పనిని మొత్తాన్ని కూడా చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి నేర్పించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇలా విడగొట్టి నేర్పించేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని కార్యాంశ విశ్లేషణ అని చెప్పి పిలుస్తారు. ఇక మిగిలిన ఆప్షన్లు చూసినట్లయితే ఉపన్యాస పద్ధతి అనేది కేవలం వినడం ద్వారా నేర్చుకునేటువంటి పద్ధతి. ఇది కేవలం సాధారణ విద్యార్థులకు మాత్రమే చక్కగా పనికొస్తూ ఉంటుంది. ఇక ప్రయోగ పద్ధతి అలాగే హ్యూరిస్టిక్ పద్ధతి అంటే అన్వేషణ పద్ధతి. ఇవి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటివి, ఉన్నత ఆలోచనలు ఉన్న వారికి మాత్రమే సాధ్యమవుతాయి. కాబట్టి ఈ రెండు పద్ధతులు కూడా బుద్ధిమాంద్యత ఉన్నటువంటి పిల్లలకి బోధించదగినటువంటి పద్ధతులు కాదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో బధిరులకు అవసరము లేనిది. బధిరులు అంటే వినికిడి లోపం ఉన్నవాళ్ళు. ఈ వినికిడి లోపం ఉన్న వాళ్ళకి అవసరం లేనిది ఏంటి అని అడుగుతున్నారు. అవసరం లేనిది అండర్లైన్ చేసుకోండి. అవసరం లేనిది ఏంటి అంటే ఆప్షన్ ఏ బ్రెయిలీ లిపి, ఆప్షన్ బి సంజ్ఞల భాష, ఆప్షన్ సి హిందీ భాష, ఆప్షన్ డి తెలుగు భాష. సో బదులకి ఏ రకమైనటువంటి భాష అవసరం లేదు అని చెప్పి అడుగుతున్నారు. ఒకసారి ఈ ప్రశ్నకి సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ ఏ బ్రెయిలీ లిపి. బధిర్లు అంటే ఇందాకే అనుకున్నాం వినికిడి లోపం ఉన్న వాళ్ళు, అంటే వినిపించదు, చెవులు వినిపించవు అనేటువంటి వాళ్ళని బధిర్లు అని చెప్పి అంటారు. బ్రెయిలీ లిపి అనేది కళ్ళు కనబడని అటువంటి అందులు ఎవరైతే ఉన్నారో, కళ్ళు కనిపించట్లేదు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పర్శ ద్వారా చదువుకోవడానికి ఉద్దేశించింది. కాబట్టి ఇది బధిర్లకు అవసరం లేదు. వారు ఇతరులతో మాట్లాడడానికి సంజ్ఞల భాష కానీ అలాగే చదవడానికి రాయడానికి వారు నివసించేటువంటి ప్రాంతాన్ని బట్టి హిందీ లేదా తెలుగు మొదలైనటువంటి లిఖిత భాషలు కానీ వీరు వినలేకపోవచ్చు, కానీ రాయడం నేర్చుకోవచ్చు. హిందీ తెలుగు వంటి భాషల్లో లిఖిత భాషలు కానీ అవసరం అవుతాయి. కాబట్టి మిగిలినవన్నీ అవసరమే, ఒక బ్రెయిలీ లిపి అనేటువంటిది వీళ్ళకి అవసరం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. సో వినికిడి లోపం కలిగినటువంటి విద్యార్థులలో పోలికలే లేని అచ్చుల మధ్య తేడాలను గుర్తించడానికి ఇచ్చేటువంటి శిక్షణ పద్ధతి ఏంటి? వినికిడి లోపం ఉందట, అలాంటి విద్యార్థుల్లో పోలికలే లేని అచ్చుల మధ్యలో తేడాన్ని గుర్తించాలి అన్నట్లయితే ఏ పద్ధతిని అనుసరించాలి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ స్థూల భాషా భేదాల అభివృద్ధి, ఆప్షన్ బి సూక్ష్మ భాషా భేదాల అభివృద్ధి, ఆప్షన్ సి సంపూర్ణ శబ్ద భేదాల అభివృద్ధి, ఆప్షన్ డి శబ్దాలను తెలియపరిచే పద్ధతి. సో 4 ఆప్షన్స్ లో సరైన సమాధానం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ బి సూక్ష్మ భాషా శబ్ద భేదాల అభివృద్ధి. సో పోలికే లేని అచ్చుల మధ్యలో పోలిక లేవు, అలాంటి పోలికే లేనటువంటి అచ్చుల మధ్య చిన్న చిన్న శబ్ద భేదాలను గుర్తించేలాగా శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా చిన్న చిన్న శబ్దాల మధ్యలో భేదాలను గుర్తించేలాగా ఇచ్చేటువంటి శిక్షణని సూక్ష్మ భాషా శబ్ద భేదాల పద్ధతి అభివృద్ధి అని చెప్పి అంటూ ఉంటారు. స్థూల శబ్ద భేదాలు అనేటువంటివి పక్షుల అరుపులు, వాహనాల శబ్దాలు వంటి పెద్ద పెద్ద శబ్దాలను వేరుగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అచ్చుల మధ్య ఉండేటువంటి తేడాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. కాబట్టి సూక్ష్మ భాషా శబ్ద భేదాల అభివృద్ధి పద్ధతి అనేది అనుసరించదగినటువంటి పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు మరొకసారి తెలియజేస్తున్నాను, నవచైతన్య ఎడ్యుకేషనల్ ఛానల్ అనేటువంటిది ఏం చేస్తోంది అంటే
ఎవరైతే ఏపీ డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఇలా స్పెషల్ ఎడ్యుకేషన్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, రివిజన్ టెస్టులు, డివిజనల్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ద్వారా ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి నవచైతన్య ఎగ్జామ్స్ అనేటువంటి పేరుతో సెర్చ్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అలాగే స్టడీ మెటీరియల్ రూపొందించే ప్రయత్నంలో ఉన్నది. అలాగే ఆన్లైన్ క్లాసెస్ని కూడా రూపొందించేటువంటి ప్రయత్నంలో ఉన్నది. ఎవరైతే డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నంతో పాటుగా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే 9640711460 అనేటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. సో 104వ ప్రశ్న, అభ్యసన సమస్య అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి విద్యావేత్త ఎవరు? అభ్యసన అనేది ఒక సమస్య అని చెప్పి గుర్తించి అభ్యసన సమస్య అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ టర్నర్, ఆప్షన్ బి జాన్సన్, ఆప్షన్ సి శామ్యూల్ కిర్క్, ఆప్షన్ డి థారన్ డైక్. నలుగురిలో ఎవరు అభ్యసన సమస్య అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ సి శామ్యూల్ కిర్క్. లెర్నింగ్ డిజేబిలిటీ అనేటువంటి పదాన్ని 1963వ సంవత్సరంలో, సంవత్సరం గుర్తుపెట్టుకోండి, 1963వ సంవత్సరంలో శామ్యూల్ కిర్క్ అనేటువంటి ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఇక మిగిలినటువంటి వాటిలో థారన్ డైక్ వచ్చేసి అభ్యసన నియమాలను ప్రపోజ్ చేయడం జరిగింది. అభ్యసన నియమాలని ప్రతిపాదించినటువంటి ప్రముఖమైనటువంటి విజ్ఞానవేత్త. కానీ ఈయన ఈ లెర్నింగ్ డిజేబిలిటీ అనే పదాన్ని ఉపయోగించలేదు. కాబట్టి సరైన సమాధానంగా శామ్యూల్ కిర్క్ 1963లో ఈ లెర్నింగ్ డిజేబిలిటీస్ అనే పదాన్ని ప్రవేశపెట్టారు అని చెప్పి చెప్పుకుంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వినికిడి లోపం వర్గీకరణలో మితమైన వినికిడి లోపం స్థాయి. మితమైన వినికిడి లోపం స్థాయి అని చెప్పి ఏ డెసిబుల్స్ మధ్యలో ఉండేటువంటి వినికిడి లోపాన్ని చెప్తూ ఉంటారు? 0 నుంచి 15 డెసిబుల్స్ మధ్యలో. రెండోది ఆప్షన్ బి వచ్చేసి 16 నుంచి 25 డెసిబుల్స్ మధ్యలో. ఆప్షన్ సి వచ్చేసి 26 నుంచి 40 డెసిబుల్స్ మధ్యన. ఆప్షన్ డి వచ్చేసి 41 నుంచి 55 డెసిబుల్స్ మధ్యన. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. 5 సెకండ్ల టైం ఇస్తున్నాను. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ డి 41 నుంచి 55 డెసిబల్స్ మధ్యలో. 41 నుంచి 55 డెసిబల్స్ మధ్యలో వినికిడి నష్టం ఉన్నటువంటి వారిని మితమైన వినికిడి లోపం అని చెప్పి వర్గీకరణ చేస్తారు. మిగిలినటువంటి ఆప్షన్స్లో చూసినప్పుడు 0 నుంచి 15 వరకు ఉండేటువంటి వినికిడిని సాధారణ వినికిడి స్థాయి అని పిలుస్తారు. 16 నుంచి 25 డెసిబల్స్ అంటే తక్కువ వినికిడి లోపం అని చెప్పి పిలుస్తారు. 26 నుంచి 40 డెసిబల్స్ అంటే మైల్డ్ తేలికపాటి వినికిడి లోపం అని చెప్పి పిలుస్తారు. 0 నుంచి 15 ఏమో సాధారణ వినికిడి స్థాయి, 16 నుంచి 25 ఏమో అతి తక్కువ లోపము, 26 నుంచి 40 ఏమో మైల్డ్ తేలికపాటి వినికిడి లోపము, 41 నుంచి 55 వరకు ఉన్నటువంటిదేమో మితమైన వినికిడి లోపంగా చెప్పవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్, 2 లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాలు కలిగి ఉండడాన్ని ఇలా పిలుస్తారు. 2 లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాన్ని కలిగి ఉండడాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ దృష్టి లోపము, ఆప్షన్ బి వినికిడి లోపము, ఆప్షన్ సి బహుళ వైకల్యము, ఆప్షన్ డి బుద్ధిమాంద్యత. సరైన సమాధానం మీకు తెలిసింది అన్నట్లయితే ఈ కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ సి బహుళ వైకల్యము. సో ఒక వ్యక్తిలో ఒకే సమయంలో ఒక దానికంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నాయి అన్నట్లయితే, అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి అంధత్వం ఉంది, అలాగే వినికిడి లోపం ఉంది. అంధత్వం అంటే కళ్ళు కనిపించట్లేదు, పాపం వినికిడి లోపం అంటే చెవులు కూడా వినిపించట్లేదు. అంధత్వము వినికిడి లోపం 2 ఉన్నాయి అన్నట్లయితే దాన్ని బహుళ వైకల్యము అని చెప్పి అంటాం. అలాగే అంధత్వం ఉంటుంది, బుద్ధిమాంద్యత ఉంటుంది, లేదా వినికిడి లోపం ఉంటుంది, బుద్ధిమాంద్యత ఉంటుంది. ఇలా 2 లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నాయి అన్నట్లయితే వాటిని బహుళ వైకల్యము అని చెప్పి అంటాం. మల్టిపుల్ డిజేబిలిటీస్ అని చెప్పి అంటారు. మిగిలినటువంటి ఆప్షన్స్ లో చూస్తే దృష్టి లోపం కానీ, వినికిడి లోపం కానీ, బుద్ధిమాంద్యత కానీ ఒక్కొక్కటిగా విడివిడిగా కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఏక వైకల్యాలుగా చెప్తూ ఉంటారు. సో ఏక వైకల్యాలు అంటే ఒకటే లోపం ఉండడము, బహుళ వైకల్యాలు అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ లోపాలు ఉండడం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మెదడులోని వెనక భాగం దెబ్బతినడం వలన ఈ రకమైన సెరెబ్రల్ పాలసీ సంభవిస్తుంది. సో వెనక భాగం దెబ్బతింది అన్నట్లయితే అటువంటి వాళ్ళలో ఉండేటువంటి సెరెబ్రల్ పాలసీని ఏమని పిలుస్తారు? సో ఆప్షన్ ఏ ఎథోటోసిస్, ఆప్షన్ బి గతిలోపము, ఆప్షన్ సి స్పాస్టిసిటీ, ఆప్షన్ డి అనమ్యత. ఆప్షన్ డి అనమ్యత. సో సరైన సమాధానం మీకు తెలిసింది అన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.
సో ఈ ప్రశ్నకు సరైన సమాధానము ఆప్షన్ బి గతి లోపము. మెదడులో వెనక భాగంలో అంటే అనుమస్తిష్కము అనేటువంటి భాగం ఉంటుంది. ఈ అనుమస్తిష్కము అనేటువంటి భాగము శరీర సమతుల్యతని నియంత్రిస్తూ ఉంటుంది అనమాట. శరీరం యొక్క సమతుల్యతను నియంత్రించేటువంటి భాగంగా చెప్తాము. ఒకవేళ ఆ భాగం దెబ్బతించింది అన్నట్లయితే నడకలో తడబాటు అనేటువంటిది వస్తుంది. ఇలా నడకలో తడబాటు వచ్చేటువంటి ఈ పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని గతి లోపం అని చెప్పి అంటాము. ఇక మిగిలినటువంటి ఆప్షన్స్లో చూసినట్లయితే మొదటిది స్పాస్టిసిటీ అనేది మెదడు యొక్క పై భాగం దెబ్బతినడం వలన వస్తుంది. అలాగే కండరాలు బిగుసుకుపోయేటువంటి లక్షణం కల్పిస్తుంది. ఇందులో ఎథేటోసిస్ అనేటువంటిది వచ్చేసి మెదడు యొక్క మధ్య భాగం దెబ్బతినడం వల్ల వచ్చేటువంటి వ్యాధిగా మనం చెప్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. మస్తిష్క పక్షవాతానికి సంబంధించి క్రింది వానిలో ఏది సరి అయినది అని చెప్పి అడుగుతున్నారు. పదం గుర్తుపెట్టుకోండి, సరి అయినది స్పష్టంగా వినండి. ఆప్షన్ ఏ ఇది అంటువ్యాధి. ఆప్షన్ బి పూజలు మంత్రాల వలన తగ్గుతుంది. ఆప్షన్ సి జీవిత కాలంలో దానంతటా అదే తగ్గిపోతుంది. ఆప్షన్ డి ఇది ఒక స్థితి. సో 4 ఆప్షన్స్లో సరైన సమాధానం ఏంటి అనేది తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి కామెంట్ రూపంలో. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఇది ఒక స్థితి. మస్తిష్క పక్షవాతము అనేది మెదడులో ఎదుగుదల లోపం వలన లేదా మెదడుకు గాయం కలగడం వల్ల జరిగేటువంటి ఒక శాశ్వతమైనటువంటి స్థితి. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకే అంటువ్యాధి కాదు, దాని అంతటా తగ్గిపోయేటువంటి వ్యాధి కాదు, అలాగే మూఢనమ్మకాల వలన తగ్గేటువంటిది అసలే కాదు. దీంట్లో ఏంటంటే ఇది ఒక శాశ్వతమైనటువంటి స్థితి. పేరులోనే ఉంది శాశ్వతమైనది అంటున్నాము అంటే ఆల్మోస్ట్ తగ్గదు అని. కానీ దీనిలో కొంచెం రిలాక్సేషన్ కోసం నిరంతరము ఫిజియోథెరపీ అనేటువంటి చేయించుకోవాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీ ద్వారా కొద్దిగా రిలాక్సేషన్ అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నరాలు కండరాల మధ్య సమన్వయం లేకపోవడము అనేది ఈ వైకల్యం యొక్క లక్షణము. నరాలు కండరాల మధ్యలో సమన్వయం లేకపోవడం అనేది ఏ రకమైన వైకల్యం యొక్క లక్షణము అంటున్నాడు. ఆప్షన్ ఏ వినికిడి లోపము, ఆప్షన్ బి దృష్టి లోపము, ఆప్షన్ సి నిర్దిష్ట అభ్యసన సమస్యలు, ఆప్షన్ డి మస్తిష్క పక్షవాతము. సో ఈ 4 ఆప్షన్లో నరాలు కండరాల మధ్య సమన్వయం లేకపోవడం అనేది ఏ రకమైనటువంటి అభ్యసన వైకల్యం యొక్క లక్షణమో తెలియజేసే ప్రయత్నం చేయండి కామెంట్ రూపంలో. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ డి మస్తిష్క పక్షవాతము. సో ఆప్షన్ డి మస్తిష్క పక్షవాతము. మస్తిష్క పక్షవాతము ఉన్న వారిలో మెదడుకు జరిగినటువంటి నష్టం వలన నరాల ద్వారా సంకేతాలు సరిగ్గా అందవు. అందువల్ల కండరాలు వారి అదుపులో ఉండవు. సో కండరాలు అదుపులో లేకపోవడాన్ని మస్తిష్క పక్షవాతంగా చెప్పుకోవచ్చు, లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇక మిగిలినవి చూస్తే వినికిడి లోపం, దృష్టి లోపం అనేవి ఇంద్రియాలకు సంబంధించినవి. నిర్దిష్ట అభ్యసన సమస్య అనేది చదవడం రాయడంలో ఉన్నటువంటి లోపం. ఇది మెదడు యొక్క గ్రహణ శక్తికి సంబంధించినటువంటి లోపంగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 110వ ప్రశ్న. తరగతి గదిలో అబాకస్, ఉబ్బెత్తుగా ఉండేటువంటి బోధనాభ్యసన పరికరాలు మొదలైనటువంటివి ఈ పిల్లల కోసం ఉపయోగించడం జరుగుతుంది. అబాకస్ని కానీ అలాగే ఉబ్బెత్తుగా ఉండేటువంటి బోధనా ఉపకరణాలు మాత్రం అనేవి ఎవరికి ఉపయోగపడతాయి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ వినికిడి లోపము, ఆప్షన్ బి దృష్టి లోపము, ఆప్షన్ సి హీమోఫీలియా, ఆప్షన్ డి తలసేమియా. వీటిలో ఎవరికి ఈ అబాకస్ అలాగే ఉబ్బెత్తుగా ఉన్నటువంటి పరికరాలు ఉపయోగపడతాయి? మీకు ఆ సమాధానం తెలిసింది అన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇందులో వచ్చేసి ఆప్షన్ బి దృష్టి లోపం సరైన సమాధానం అవుతుంది. దృష్టి లోపం ఉన్నటువంటి విద్యార్థులు కళ్ళతో చూడలేరు. వీళ్ళు కేవలం చేతితో స్పర్శించడం ద్వారా, తాకడం ద్వారా వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు, వస్తువులని గుర్తిస్తూ ఉంటారు లేదా అక్షరాలను గుర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఉబ్బెత్తుగా ఉండేటువంటి ఉపకరణాలని వీరికి ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అలాగే అబాకస్ కూడా చేతితో తడుముతూ పూసల ద్వారా లెక్కలు వేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వీరు అబాకస్కి ఉపయోగించుకుంటూ ఉంటారు. సో దృష్టి లోపం ఉన్నటువంటి వాళ్ళకి ఇలా అబాకస్ కానీ ఉబ్బెత్తుగా ఉండేటువంటి బోధనాపకరణాలు కానీ ఉపయోగపడుతూ ఉంటాయి. మిగిలిన వాళ్ళు చూసినట్లయితే దృశ్య రూపంలో ఉండేటువంటి బోధనాపకరణాలు మిగిలిన వారికి బోధించడం జరుగుతూ ఉంటుంది. హీమోఫీలియా, తలసేమియా అనేది రక్తానికి సంబంధించిన వ్యాధులు. వీటికిను బోధనోపకరణాలతో ఎలాంటి సంబంధము లేదు. సో ఇలా ఈ 20 ప్రశ్నలు కూడా మీకు వివరంగా అందించేటువంటి ప్రయత్నం చేశాము. సో ఇలా ఈ వీడియోలు మీకు నచ్చాయి అన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో కంటిన్యూ చేయండి.